ఉగాది అనే పేరు వినగానే మన మనస్సులో మొదటగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడే. షడ్రుచుల సమ్మేళనం అంటే తీపి, ఉప్పు, కారం, వగరు, పులుపు, చేదుతో కూడిన ఉగాది పచ్చడిని ఉగాది రోజున తిని తీరాల్సిందే అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఉగాది పచ్చడిలోని 6 రుచులు జీవితంలోని 6 భిన్నమైన అనుభవాలకు చిహ్నం. తెలుగువారికి ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఒక కొత్త ఆరంభం కూడా. తెలుగువారికి నూతన సంవత్సరం ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఉగాది మార్చి 30న జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాది నుంచి వచ్చే కొత్త సంవత్సరాన్ని శ్రీ విశ్వావసు నామ సంవత్సరంగా పిలుస్తారు. ఉగాది రోజున తెలుగువారి ఇళ్లల్లో చేసే ఈ పచ్చడి కేవలం రుచికరమైన వంటకం మాత్రమే కాదు, ఇందులో అనేక ఆరోగ్య, సాంస్కృతిక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఉగాది పచ్చడిలోని 6 రుచులు జీవితంలోని వివిధ అనుభవాలను సూచిస్తాయి. వాటిని స్వీకరించడానికి మనల్ని మానసికంగా సిద్ధం చేస్తాయి. ఈ 6 రుచులను కలపడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల అనుభవాలను సమానంగా స్వీకరించాలనే భావన కలుగుతుంది. కష్టాలు, సుఖాలు రెండూ జీవితంలో భాగమేనని ఉగాది పచ్చడి గుర్తు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఉగాది పచ్చడి చేసే తీరుతెన్నులు మారిపోయాయి. ఒక్కొక్కరిది ఒక్కో తీరులా ఉంటుంది. అయితే శాస్త్రీయమైన పద్ధతిలో నిజమైన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం. ఉగాది పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు: మామిడికాయ, చింతపండు, ఉప్పు, వేపపూత, మిరియాలు, బెల్లం. ముందుగా చింతపండును నానబెట్టాలి. ఇందుకోసం ఓ బౌల్లో గింజలు తీసేసిన 35 గ్రాముల కొత్త చింతపండు వేసి ఇందులో నీళ్లు పోసి పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేపపూతను అరచేతిలో వేసి నెమ్మదిగా మర్దన చేస్తే పూరేకులు విడిపోతాయి. ఈ పూరేకులు విడిపోయిన తర్వాత అందులో ఉన్న కాడలు, మొగ్గలు తీసేయాలి. తర్వాత 20 మిరియాలు, అర చెంచా రాతి ఉప్పు వేసి మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మామిడి పిందెలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నానిన చింతపండును మెత్తగా పిండి పిప్పి తీసి పడేయాలి. చింతపండు పులుసులో కట్ చేసిన మామిడి ముక్కలు, 2 చెంచాల బెల్లం తురుము, వేప పువ్వు రేకులు, దంచి పెట్టుకున్న మిరియాలు, ఉప్పు మిశ్రమం వేసి కలపాలి. అంతే అండి, ఇదే నిజమైన ఉగాది పచ్చడి.